ఆటోమొబైల్ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్న తరుణంలో సిద్దిపేట జిల్లా గౌరారంలోని కావేరి యూనివర్సిటీ విద్యార్థి వినూత్న ఆవిష్కరణ చేశాడు. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలు అవసరం లేకుండానే ఆక్సిజన్తో నడిచే అద్భుతమైన ఇంజన్ నమూనాను కౌశిక్ రూపొందించాడు. దీనికి జాతీయ, అంతర్జాతీయ పేటెంట్ కూడా కౌశిక్ పొందాడు. వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడం కోసం కౌశిక్ ఏఐ టెక్నాలజీ సహాయంతో ఆక్సిజన్తో నడిచే ఇంజన్ నమూనాను ఆవిష్కరణ చేసి అందరి నోట ఔరా అనిపించుకున్నాడు. ఆటోమొబైల్ రంగం నుంచి 90% పొల్యూషన్ ఏర్పడుతుంది. దీనికి పరిష్కారంగా ఆక్సిజన్తో నడిచే ఇంజన్ ని ఆవిష్కరించాడు సిద్దిపేట జిల్లా గౌరారంలోని కావేరి యూనివర్సిటీ విద్యార్థి కౌశిక్. మనిషిలా ఇంజన్ కూడా గాలిని పీల్చుకుని ఆక్సిజన్ తీసుకుంటుందని చెప్పిన కౌశిక్ బైక్, కార్ల వంటి వాహనాలకు ఈ ఇంజన్ ని అమర్చొచ్చని తెలిపారు. ఏఐ టెక్నాలజీ సహాయంతో ఈ ఇంజన్ నమూనాను ఆవిష్కరించారన్నారు. మనం ఎలా అయితే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటామో ఏఐ టెక్నాలజీతో నడిచే ఈ ఇంజన్ కూడా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపాడు. ఇంజన్ కి ఎంతైతే అవసరమో అంతే గాలిని తీసుకుంటుందని, ఇంజిన్ ని ఎలా జనరేట్ చేసుకోవాలో సాఫ్ట్వేర్ లో సహజ సిద్ధంగా నిర్మించినట్లు తెలిపాడు కౌశిక్. ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీ నుంచి 80 to 90% అనేది పొల్యూషన్ అనేది మన గ్లోబల్ గా జరుగుతుందన్నమాట. ఈ 80 to 90% ఆఫ్ పొల్యూషన్ ఏదైతే జరుగుతుందో ఇది కంప్లీట్ గా ఎలిమినేట్ చేయాలనే ఈ ప్రాజెక్ట్ అనేది చేసామన్నమాట. సో బేసికల్లీ ఈ ప్రాజెక్ట్ ఎలా చేసాం అంటే ఈ ప్రాజెక్ట్కి మేము దగ్గర ఒక 3 years రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసాం. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఫస్ట్ 2 years మేము కంప్లీట్ ఈ ఫార్ములా అండ్ ఈ డిజైనింగ్ ఆఫ్ ద ఇంజిన్ అండ్ నాట్ ఓన్లీ ఇంజిన్, కార్ కూడా ఎలా డిజైన్ చేయాలి అండ్ ఈ ఎఫిషియన్సీ ప్రకారంగా మనం ఎలా చేయాలనే ఉద్దేశంతోనే అరౌండ్ 3 yearsగా దీని మీద వర్క్ చేస్తున్నాం. ఈ ఇంజన్ ఆవిష్కరణ ప్రారంభంలో 63 సార్లు విఫలం చెందినట్లు చెప్పాడు కౌశిక్. అయినా అధైర్యపడకుండా మళ్లీ ప్రయత్నం చేశానని, దాని ఫలితమే మీ ముందు ఉన్న ఈ ఇంజన్ నమూనా అని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ కావేరి యూనివర్సిటీలో ఇప్పటికైతే మేము కంటిన్యూస్గా ఇంకా అడ్వాన్స్ లెవెల్స్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా చేస్తున్నాం. ఇంకా ఎఫిషియన్సీస్ అండ్ ఇంకా మచ్ మోర్ థింగ్స్ టు బీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అండ్ దానికోసం చేస్తున్నాం. అండ్ ఈవెన్ ఎంఎన్సీ కంపెనీస్తో టైఅప్ అవుతున్నాం, లైక్ టెస్లా అండ్ BYD ఇట్లాంటి కంపెనీస్తో కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళ పర్టికులర్ ప్లాన్స్ ప్రకారంగా కూడా తయారు చేస్తున్నాం ఎఫిషియన్సీస్ లాగా. సో దట్స్ ద హోల్ థింగ్. 2024వ సంవత్సరంలో ప్రభుత్వ ఆసుపత్రితో ప్రాజెక్టును ప్రారంభించినట్లు తెలిపారు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రవీణ్ కుమార్. బీఎస్సీ అగ్రికల్చర్ సెకండ్ ఇయర్ చదువుతున్న కౌశిక్ 2 ఆవిష్కరణలు చేశాడని ఆయన తెలిపారు. అందులో ఒకటి ఆక్సిజన్తో నడిచే ఇంజన్ నమూనాని ఆవిష్కరణ చేశాడని తెలిపారు. ఈ ఇంజన్ నమూనానికి పేటెంట్ కూడా వచ్చిందని తెలిపారు. మరొకటి రైతులకు ఎంతో ఉపయోగపడే విత్తన నాణ్యత పరీక్షను మాన్యువల్ గా కాకుండా ఏఐ టెక్నాలజీతో చేసేలా మోడల్ ఆవిష్కరించినట్లు తెలిపారు ప్రవీణ్ కుమార్. కౌశిక్ నైపుణ్యాన్ని గుర్తించి ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్ జర్మనీ వారు జూన్లో కెనడాలో జరగబోయే సమ్మిట్కి కౌశిక్కి ఆహ్వానం కూడా అందజేశారన్నారు. ఏఐ టెక్నాలజీ సహాయంతో కౌశిక్ ఈ 2 ఆవిష్కరణలు చేయడం గొప్పగా ఉందని తెలిపారు ప్రవీణ్ కుమార్.